మీరిద్దరు ఎక్కడ ఉండండి. వెంకట్ సార్ ఏంటి సార్ ఇక్కడికి వచ్చాం? తివారీ తివారియా? ఏంటి తివారీ, ఆ గంగులీ గాడి మనుషులు నీ గురించి తెగ వెతుకుతున్నారు. ఏంటి మ్యాటరు? సార్ నేను చనిపోయిన ఏసీపీ గౌతమ్ గారి డ్రైవర్ని సార్. ఇదిగోండి సార్ ఫైల్. ఈ ఫైల్తో హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గారి అసలు రూపం ఏంటో బయటపడాలి సార్. హలో పార్ట్నర్, తివారీ దొరికాడు. దొరికాడా? తీసుకురా. తీసుకొస్తాను, కానీ కమిట్మెంట్ లో ఒక చిన్న కరెక్షన్. ఏంటది? అమౌంట్ డబుల్ చేయాలి. రే, మాట్లాడుకున్నది 50 కదరా. అది తివారీకి, మరి మీ జాతకాలు ఉన్న ఫైల్ కి? సరే, నువ్వు అడిగినంత ఇస్తా. ముందు ఆ తివారీని ఆ ఫైల్ ఇక్కడ తీసురా. సార్ వ్యాపారం ఎలా చేయాలో మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి సార్. పదండి సార్, క్యాష్ తెచ్చేసుకుందాం. ఒక్క నిమిషం సార్, వాళ్ళని కట్ చేసి వస్తా. బాయ్స్, మేము తివారీతో ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నాం. మీరు స్టేషన్కి వెళ్ళండి. బాగా కట్ చేసాం. సార్ సార్ నన్నే కట్ చేశారా సార్? వీడి గ్యారంటీగా తివారీని వాడికి అమ్మేస్తాడు. సార్, వాడింటిని సోదా చేయడానికి, ఎవిడెన్స్ దొరికితే వాడిని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయి. గో అండ్ బాయ్స్, గ్యారెంట్. ఎస్ సార్. మీరు కూడా కట్ చేశారా? ఎవరమ్మా? ఓటర్ ఐడి ఎన్రోల్మెంట్ కోసం వచ్చానండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ వివరాలు, ఫోటోలు కావాలి. అంటే వివరాలంటే ఇవ్వగలను కానీ ఫోటోలంటే ఆలస్యం అవుతుందే. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. పాత ఫోటోలు అయితే ఉన్నాయమ్మా. మీరంటే ఎక్కడ? సారీ సార్, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీ ఇంటి మీద రైడ్ చేయడానికి మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఆఫీసర్స్ సార్, సర్చ్. ఎస్ సార్. రైడ్ ఫినిష్ అయ్యేదాకా ఎవరు బయటకు వెళ్ళక వీల్లేదు. స్విచ్ ఆఫ్ ఆల్ ది ఫోన్స్. మొత్తం వెతకండి సార్, బల్దేవ్ మిస్ అవ్వకూడదు. ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి. My mission. Open this folder. యా టెల్ మీ రాజు. సార్, వీడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది సార్. చాలా మంది పోలీసులు వీడి కింద పనిచేస్తారు. మొత్తం సిస్టమ్నే కరప్ట్ చేస్తాడు సార్. మనం ఎంతో సిన్సియర్ అనుకుంటున్నా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఈ అండర్లో పని చేస్తున్నారు సార్. ఓ మై గాడ్. We have to take an immediate action. రాజీవ్. రాజీవ్ సార్, నేను తర్వాత మాట్లాడుతాను. మీ ఫోటోలు కూడా ఉన్నాయంట అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు, ఈ స్టేట్లో ఇంకో 574 మంది సీనియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అదే మా బల్దేవ్ సహాయ మిషన్. ఏంటా మిషన్? నిన్ను పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. 100 డైల్ చేస్తే పోలీస్ రావటం లేదురా, 100 కొడితే పోలీస్ వస్తున్నాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వరయ్యా. ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? 30 సార్, ఇది ఫైనల్. రే బల్దేవ్, చాలా మంది ఉద్యోగాలను డబ్బుతో కొనుక్కుంటారా, కానీ మీ అమ్మ తన ప్రాణం పెట్టి కొంది. మీ అమ్మ కోరుకున్నట్టుగా నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవరా? అవుతాను మావయ్య. పోలీస్ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడనంత అవినీతి పోలీస్ ఆఫీసర్ని అవుతాను. ఏంట్రా నువ్వు అనేది? అవును మావయ్య, నా ఒంటి మీదికి రాబోతుంది కాకి కాదు, కరప్షన్. అమ్మ ఊరికి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండాలంది, ఊరికి కాదు. ప్రతి స్టేషన్కి ఒక సిన్సియర్ ఆఫీసర్ని తయారు చేస్తాను. నా అవినీతితో నిజాయితీని కొంటాను. పోలీస్ అయింది సంపాదించడానికి కాదు, సాధించడానికని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు ఉద్యోగాన్ని వాడికి కూడా తెలియకుండా నేను కొంటాను. డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్న ప్రతి వాడు తిరిగి ఆ డబ్బు సంపాదించడం కోసం
వాడు కరప్ట్ అయ్యి సిస్టమ్ని కరప్ట్ చేస్తున్నాడు. ఇది మారాలి. డబ్బున్నోడికి కాదు, పవర్ ఉన్నోడికి ఉద్యోగం రావాలి. 100 కొడితే కాదు, 100 డయల్ చేస్తే పోలీసు వచ్చేలా చేస్తాను. ఆ రోజు నుంచి తను లంచగొండిగా మారి మీలాంటి ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్లని డిపార్ట్మెంట్లో చేరుస్తూ వస్తున్నాడు. కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకుని ఈ ఊరే ఎందుకు వచ్చాడో తెలుసా? మీ 574 మంది ఆఫీసర్లో ఒకడైన గౌతమ్ ఫ్యామిలీని ఈ ఊళ్ళో అతి దారుణంగా చంపేశారయ్యా. వాళ్ళని ఏరిపారేయాలనేదే ఏకైక లక్ష్యంగా కోల్కతాలో కాలు పెట్టాడు. వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నాడు. ఆ తివారీ ఏ కీలక సాక్ష్యమని తెలుసుకున్నాడు. బలదేవ్ సహాయ్ ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్. పవర్ కట్లు, వోల్టేజ్ డ్రాప్లు ఉండవు. ఆడు డ్యూటీ చేస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడబోతున్నారు. చిన్నలుడు చూడు తెచ్చాడు. అవినీతిని కూడా నిజాయితీగా చేస్తున్న వాడిని ఇప్పుడే చూస్తున్నాను. రేయ్ వాడి డబ్బు రెడీ చేయండి రా. చచ్చేవాడికి డబ్బు దేనికి మామా? ఏంటి షేర్ గీరంటూ మనతో పెట్టుకుంటే బతుకనిస్తామా? రే పెద్దలుడు ఏంట్రా ఇదంతా? ఇక్కడ తీసుకొచ్చారండి సార్. వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. చంపేశారు సార్. మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. సార్ చంపేస్తారు సార్. తివారీ, ఏసీపీ గౌతమ్ భార్య మీద ముందు చేయి వేసింది ఎవడో? చెయ్యేసింది నేను. అయితే ఏంటి? పోలీసుని కామెంట్ చేస్తేనే నాలుక తెగ్గొస్తా. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేస్తే ఎలా ఊరుకుంటాన్రా? వాడినేంట్రా, నిన్ను కూడా లేపేయడానికి ఫిక్స్ అయ్యాం. మీరు ఫిక్స్ అయిపోండి. మీరు ప్రాణాల గాల్లోకి, బాడీలు భూమిలోకి పంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదో. తివారీ, ముందే గుర్తుపట్టి చెప్పు. దెబ్బ పడ్డాక గుర్తుపట్టాలా? సార్ చంపేయండి సార్. 3 ఏళ్ళ పసిబిడ్డ సార్. అంజయ్యగా చంపేశారు సార్. చంపేయండి సార్.
बलदेव వద్దు బలదేవ్ బలదేవ్ బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు. హీస్ క్యూర్డ్. నిన్ను వదలనురా. ఇప్పుడు మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్లో సిన్సియారిటీ కనిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి సార్, మీరేంటో మేము తెలుసుకున్నాం సార్. Guys, you're waiting for your report. రిపోర్ట్ ఈస్ రెడీ సార్. బల్దేవ్ సహా ఈస్ క్లీన్. What? అవును సార్, అతను నిజాయితీకే నిలువెత్తు రూపం. అలాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కే గర్వకారణం సార్. వి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us an opportunity to work with him సార్. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్, కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. Have you lost it? పిచ్చకిందా మీకు? పిచ్చిగా సార్, ఏమైనా ఫ్యాన్స్ అయిపోయాం. బల్దేవ్ సహా ఇస్ ది రాయల్ బెంగాల్ టైగర్ సార్.